తన నియోజకవర్గం పరిధిలోని మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానుకలు ప్రకటించారు. మూడో కాన్పులో ఆడపిల్ల పుడితే 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని, మగబిడ్డను కంటే ఆవు దూడను బహుమతిగా ఇస్తామంటూ కీలక ప్రకటన చేశారు. జనాభా పెరగడంతో సమాజానికి ఎంతో ఉపయోగం ఉందన్నారు. మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన శక్తి యాప్ ద్వారా విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తామన్న ఎంపీ కలిశెట్టితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దని ఒకప్పుడు ప్రభుత్వం విస్తృతమైనటువంటి ప్రచారం చేసేది. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు పిల్లలు అయితే సరిపడరు, ముగ్గురు పిల్లలు ఉండాలి. ఈ ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల అనుగుణంగా జనాభా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనేటటువంటి నినాదాన్ని ఎన్నికల ముందు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, జనంలోనికి విస్తృతంగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మీరు ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పారు, అలాగే మగ సంతానం అయితే ఒక గిఫ్ట్ ఇస్తామన్నారు. దీనికి కారణం ఏంటి? ఈరోజు భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది జనాభా తగ్గుదల అవుతుంది. అదే సమయంలో ఆందోళన పరిస్థితి కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో వారు చేసే ప్రకటన నన్ను కదిలించింది. ఎందుకంటే ఈరోజు వారు ఒక ప్రయాణంలో ఒక మాట్లాడేటంటే దాదాపు 20 ఏళ్ళ ముందే 30 ఏళ్ళ ముందే ఆయన మాట్లాడుతున్న సందర్భాలు. ఒక పక్క ఐటీ రంగం అవ్వచ్చు, ఇంకో పక్క మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అవ్వచ్చు, సక్సెస్ విషయాలు మనం చెప్పాలి. ఈరోజు ఆయన ఎన్నికలు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఖచ్చితంగా జనాభా పెరగాలనే ఆలోచన, ఎస్పెషలీ మహిళలు రెస్పెక్ట్ ఉండాలి, మహిళలు వారు ఇప్పుడు కూడా జీవనోపాధి బాగుండాలి, వారు ముందుకు రావాలన్న ఆలోచనతో నేను కూడా భారతదేశంలో ఉన్న ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాను కనుక భారతదేశం వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు నేను గౌరవవేతనాన్ని 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న పార్లమెంట్లో ఆ 7 నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి మహిళా దినోత్సవం రోజు సందర్భంగా ఈ రోజులో 12 గంటల నుంచి ఎవరు జన్మించినా సరే ముగ్గురు ఆడబిడ్డలు మూడో బిడ్డ ఎవరైనా పుట్టినప్పుడు 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలని ఒక వెంటనే కలెక్టర్ గారి సమక్షంలో చేయాలనేది ఒకటి. రెండోది మూడో బిడ్డ మగబిడ్డ అయినా సరే జన్మించిన తర్వాత వారికి ఒక గోమాతను ఇవ్వాలని ఒక ఆలోచన, పోషకార్థంగా చేయాలని, అలాగే వాళ్ళ సంరక్షణ కూడా ఒక మంచి లైన్ వెళ్తుందని ఒక ఆలోచన చేశాం. దీని అంతటికీ బలమైన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు రేపు భవిష్యత్తులో చాలా అది అవసరము. ఆ సందర్భంగా నేను ఆలోచించి అలా చేశాను. చాలా ఆనందం కలుగుతున్న విషయం ఇది. ఇప్పుడు ఇది మీకు వచ్చేటటువంటి గౌరవ వేతనం నుంచి ఇస్తున్నారు. అలాగే ఇటీవల కూడా కొన్ని మీరు ప్రకటించున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, ఇలాగా ఇవి మొత్తం అంతా కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి దీనిగా ఉన్నారా? ఎస్, ప్రతి గౌరవ వేతనాన్ని కూడా సామాజిక బాధ్యత తీసుకొని చేయాలన్న ఆలోచన. ఎందుకనంటే ఆ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్కి కానీ అమరావతికి కానీ ఇలా చాలా యాక్టివిటీస్ చేసాం. ఈరోజు కూడా నా పార్లమెంట్ పరిధిలో ఉన్న మహిళా లోకం, ఎందుకంటే వారందరూ సహాయ సహకారాలు వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది కనుక వాళ్ళ బిడ్డల్ని నా వంతుగా నా బాధ్యతగా ఏదో రకంగా నాకు వచ్చిన కొంత సహాయాన్ని కూడా ఇవ్వాలని ఆలోచన ఇట్లా చేశాను. ప్రతి గౌరవ వేతనాన్ని కూడా ఒక మంచి జరగాలి అనేది. ఎందుకంటే ఈరోజు గౌరవవేతనం తీసుకోవడం నాకు అవసరమైనప్పటికీ కూడా ఆ గౌరవవేతనంతో నాకు వచ్చిన గౌరవాన్ని వారే ఇచ్చారు. ఇది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళా ప్రధానమంత్రి గారినో లేకపోతే మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకో లేదా ఇతర కేంద్ర మంత్రుల దగ్గరకు ఇతర పెద్దలను కలాలనుకున్నప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు వచ్చిన రెస్పెక్ట్ వేరు. ఆ రెస్పెక్ట్ ఇచ్చింది ఈ నియోజకవర్గం ప్రజానీకం. నా బాధ్యతగా నేను ఆ రకంగా వెళ్తున్నాను. విజయనగరం ఎంపీ సంచలనమైనటువంటి ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మగపిల్లడు కానీ మూడవ సంతానం మగపిల్లడు కానీ పుడితే ఆయన ఆరోగ్యం కోసం అని చెప్పి ఆవుని ఆ దూడని కానుకగా ఇస్తానని స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. అవుట్ టు హైదరాబాద్ స్టూడియోస్.